రాష్ట్ర పరిపాలనను పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడమే కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండాగా మారిందని వైఎస్పీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కాకినాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసేలా నీచమైన రాజకీయం జరుగుతోందని, లడ్డూ కల్తీ అంటూ అసత్య ప్రచారాలు చేసి చివరకు సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వానికి చీవాట్లు పడ్డాయని గుర్తు చేశారు. సిబిఐ సిట్ నివేదికలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా తేలినా కూటమి నేతలు ఇప్పటికీ అదే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి కేవలం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం కోసం ఒక పెద్ద ప్రణాళికని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. జగన్ గారిని తప్పుపట్టాలి, బురద చల్లాలి అనే కార్యక్రమంలో సాక్షాత్తు కలియుగ దైవాన్ని వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు విడిచిపెట్టకుండా అపఖ్యాతి పాలు చేసే కార్యక్రమాన్ని నిరంతరం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు దీన్ని పెద్ద ప్రచారాన్ని చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి కీర్తిని, పవిత్రతని దెబ్బతీస్తూ గతంలో ఎప్పుడూ ఏ పరిపాలకులు చేయనంత నీచ స్థితికి రాజకీయాల్ని చేస్తామని ఉన్న విషయం మనం చూస్తాం. పరిపాలనలో ఫెయిల్ అయ్యి అబద్ధాల ప్రచారంలో పాస్ అవ్వాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ముందుకెళ్తాం. ఇవాళ మీరు చూస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కొద్ది రోజులకే ఈవీఎంలు వ్యవహారం మీద, ఆ వీవీప్యాట్ వ్యవహారం మీద ఒక పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్న సమయంలో సరిగ్గా అదే సమయంలో ఈ కార్యక్రమం టేకప్ చేశారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని టేకప్ చేసి ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో, వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరిగిందని, పంది కొవ్వు కలిపారు, ఆవు కొవ్వు కలిపారు, చేప నూనె కలిపారని రకరకాలుగా ఎలాంటి ఆధారం లేకుండా ఇష్టానుసారం మాట్లాడి అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా ప్రచారం చేశారు. చివరికి ఏం తేలింది? సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఇది మంచి పద్ధతి కాదు, బాధ్యతాయుత స్థానంలో ఉన్న వాళ్ళు ఆధారాలతో మాట్లాడాలి, మనోభావాలతో, ప్రజల మనోభావాలతో, భక్తుల మనోభావాలతో ఈ రకమైన ఆటలు మంచిది కాదన్న స్ఫూర్తితో మాట్లాడి ఒక సిట్ని వేశారు. ఆ సిట్లో, ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా నియమించారు. ఈ సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సిట్ పెద్ద ఎత్తున పరిశోధన చేసి దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నియమించిన టీటీడీ అధికారులు, ఈవోలతో సహా వారందరి వాంగ్మూలాలు కూడా రికార్డు చేసి ఒక నివేదికని, ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వులు కలవలేదని నిర్ధారించారు. కానీ ఎలా అయినా సరే దాంట్లో జంతు కొవ్వులు కలిశాయనే నిరూపించాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లడంతోనే ఇప్పుడు ఈ అంత వ్యవహారం నడుస్తుంది. దాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. ఈ తప్పు ఎందుకు చేసామని అడిగితే నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, పచ్చిగా మాట్లాడుతున్నారు, ఫ్లెక్స్లు కడుతున్నారు, ఇళ్లు తగలబెడుతున్నారు, ఇళ్లలో దూరి విధ్వంసాలు చేస్తున్నారు, పెట్రోల్ బాంబులు ఇసురుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, సాక్షాత్తు చట్టసభల్లో ఉన్న శాసనసభ్యుల నాయకత్వం వహించి మేము దాడులు చేయడానికి వచ్చామని చెప్పే స్థాయికి శాంతి భద్రతల్ని ఒక ఇంటి మీద, అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, ఒక కాపు నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు, తగలబెడతారు. జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి, ఒక బీసీ నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు, పెట్రోల్ బాంబులు వేస్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్. అంటే ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్ రాజ్యం పోయి జంగిల్ రాజ్యం. జగన్ సంక్షేమాన్ని చూసి పేదవారి కళ్ళల్లో కాంతులు నింపాలనే ప్రయత్నంతో కోవిడ్ వచ్చినా, మరొక కష్టం వచ్చినా కూడా పథకాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తే ఒక సంక్షేమం ఎలా ఉంటుందనేది దేశంలోనే ఒక ఛాంపియన్ లాగా అమలు చేస్తే, ఆ రోజు జగన్ రాజ్యాన్ని, జగన్ పరిపాలనని తప్పుపట్టి ఈ రోజు మీరేం తీసుకొచ్చారా అంటే జంగిల్ రాజ్యాన్ని, ఒక ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. ఇవాళకి పచ్చిగా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న ఇప్పుడు చూశాను ఇవాళ పత్రికల్లో ఆర్నబ్ గోస్వామి గారు, ఆయన ఒక పాపులర్ టీవీలో వ్యాఖ్యాత, ఆయన డిబేట్లో దీని ఏదో తప్పు పట్టారని రాసుకున్నారు మీడియాలో. అదే ఆర్నబ్ గోస్వామి గారు ఇండిగో విమానాలు రద్దయినప్పుడు ఈ దేశం మొత్తం మీద రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడిన మాటలు, తెలుగుదేశం అధికార ప్రతినిధి వెళ్ళి వార్ రూమ్ లోంచి మా లోకేష్ గారు దీన్ని రివ్యూ చేస్తున్నారంటే ఆయన నిలదీసిన తీరు, అసలు మీ లోకేష్ గారికి దీనికి సంబంధం ఏంటని ఆ రోజు అడిగి గట్టిగా నిలదీస్తే ఆ రోజు ఏం చేశారు? బాయ్కట్ చేశారు. మీరు బాయ్కట్ చేస్తే ఖాళీ కుర్చీలు చూపించి, ఆయన తెలుగుదేశం అధికార ప్రతినిధిని పిలిచాము రాలేదని ఖాళీ కుర్చీ చూపించి డిబేట్. ఈరోజు ఆర్నబ్ గోస్వామి గారు ఏదో తప్పు పట్టారు అన్నట్టుగా మీరు మాట్లాడతారు. అంటే మీకు ఒక రిటైర్డ్ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారిని తీసుకొచ్చి ఇప్పుడు ఏ అధికారి, ఏ రిటైర్డ్ అధికారి వారి అభిప్రాయాలు మీకు అనుకూలంగా మాట్లాడితే చూస్తారు పైన హెడ్లైన్స్లో, దాన్ని బట్టుకు తిప్పుతారు. అంతే తప్ప వెంకటేశ్వర స్వామిని దెబ్బతీస్తున్నామనే ఆలోచన కొంచెం కూడా లేదు. అసలు ఈ 4 ట్యాంకర్లు శాంపుల్స్ తీసిన 4 ట్యాంకర్లు ఎక్కడివి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినవే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఎప్పుడు వెళ్ళాయి లోపలికి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా
ఉండగానే కదా లోపలికి వెళ్ళాయి. ఈ రెండు విషయాలు ఎవరు చెప్పారు? సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పింది కదా, సిబిఐ వెల్లడించింది కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన నెయ్యి కల్తీని పట్టు పోనీ బోలేబాబా డైరీని ఎవరు అనుమతించారు? 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా, వారే కదా దాన్ని అనుమతించింది. ఇవాళ ఏమంటున్నారు? నూనె కన్నా తక్కువ ధరకి నెయ్యి ఎలా వస్తుంది అని అడుగుతుంటే, మరి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూనె కన్నా తక్కువ ధరకే కదా నెయ్యి కొన్నారు. ఆ రోజు ప్యూరిటీ ఎలా వచ్చింది? అయోధ్యకి 1,00,000 లడ్డూలు ఈ పంది కొవ్వులతోని లేకపోతే జంతు కొవ్వులతోని కలిపి పంపించారని మంచిగా విమర్శించారు. ఏది చాలా స్థాయిలో ఉండి ఈ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం స్థాయిలో నాయకులుగా ఉండి మాట్లాడారు. అది ఎవరు పంపించారు? అది ఆ నెయ్యి ఎవరు సమకూర్చారు? ఆ రోజు దీంట్లో ఒక బోర్డు మెంబర్గా ఉన్న సోబర్ గోరా, అదే కాకుండా రామేశ్వరరావు గారు ఒక అప్పటికి మరో మాజీ బోర్డు మెంబరు, వీరిద్దరూ బయట నుంచి ఆ నెయ్యిని సమకూర్చారు. అంతేగాని టీటీడీ టెండర్లో సప్లై చేసిన నెయ్యి కాదు. కానీ ఏమవుతుందంటే, మేము ఒక నిజాన్ని చెప్పేలోపు 100 అబద్ధాలని సృష్టించి వదిలేస్తున్నారు ప్రజల మీదకి. మీకున్న సోషల్ మీడియా బలమో, మీకున్న సొంత మీడియా బలం ఈ అబద్ధాలను తీసుకెళ్లి నిజంగా మార్చాలనే ప్రయత్నం చేస్తారు. ఒక అబద్ధాన్ని సృష్టించి పదే మాట్లాడేవాడు కొన్నాళ్ళకి ఆ అబద్ధం నిజమని తానే నమ్ముతాడనేది సైకాలజీ. ఇవాళ ఆ స్థాయికి వచ్చారు మీరంతా. మొన్న ఒక ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా కొంతమంది నాయకులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ చెప్పారు. చివరికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఎక్కడో చూశాను టీవీలో బయట ఏకంగా